ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగు చూద్దాం. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. తెలుగు తల్లి యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియలు. ఇతివృత్తం ఏమో దేశభక్తి, ప్రక్రియ ఏమో గేయం. నెక్స్ట్ కవి శ్రీరంగం శ్రీనివాసరావు. కాలం 14/4/1910 నుండి 15/6/1983 వరకు అనమాట. నెక్స్ట్ రచించిన గ్రంథాలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, అనంతం వారి స్వీయ చరిత్ర అనమాట. అనంతం అనేది వారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ విశేషాంశాలు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. నెక్స్ట్ కవి దాశరథి కృష్ణమాచార్య. కాలము 22/7/1925 నుంచి 5/11/1987 వరకు. రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. నెక్స్ట్ విశేషాలు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచన మేలుకొలుపు పాడారు. నెక్స్ట్ యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు ఈ దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ మూడో కవి లియో టాల్స్టాయ్. కాలము 9/9/1828 నుంచి 20/11/1910 వరకు. సమరం, శాంతి, అనా కెరినినా. విశేషాలు. నెక్స్ట్ విశేషాలు. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ అన్నమాట. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది. నెక్స్ట్ జాబిల్లి అంటే చందమామ. నెక్స్ట్ తెనుంగు అంటే తెలుగు. నెక్స్ట్ చంద్రశాల అంటే చలువరాతి మేడ. నెక్స్ట్ కనవోయి అంటే చూడబోయి. నెక్స్ట్ రేయి అంటే రాజు. నెక్స్ట్ అనుంగు అంటే ప్రియమైన. నెక్స్ట్ సుదూరం అంటే చాలా దూరం. నెక్స్ట్ చనవోయి అంటే వెళ్ళబోయి అని. నెక్స్ట్ నవయుగం అంటే కొత్త కాలం. నెక్స్ట్ నిర్భయంగా అంటే భయం లేకుండా. నెక్స్ట్ నిశ్చయంగా అంటే నమ్మకంగా, తప్పనిసరిగా అని అర్థం. నెక్స్ట్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం అనే పాఠం ఇతివృత్తం మరియు ప్రక్రియ ఏంటంటే ఇతివృత్తం ఏమో హాస్యం, ప్రక్రియ ఏమో కథ. నెక్స్ట్ అర్థాలు. పండితుడు అంటే బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు అని అర్థం. నెక్స్ట్ అమాయకత్వం అంటే తెలియనితనం అన్నమాట. నెక్స్ట్ పొరుగురు అంటే పక్క ఊరు. నెక్స్ట్ దంపతులు అంటే భార్యాభర్తలు. నెక్స్ట్ అఘాయిత్యం అంటే చేయకూడని పని. నెక్స్ట్ బావురుమను అంటే బోరున ఏడవడం. నెక్స్ట్ బిక్కమొహం అంటే ఏడుపు మొహం. నెక్స్ట్ అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. నెక్స్ట్ జనులు అంటే ప్రజలు. నెక్స్ట్ మర్యాద అంటే గౌరవం. నెక్స్ట్ అలికిడి అంటే శబ్దం. నెక్స్ట్ కుమ్మరించడం అంటే ఒకసారిగా పొయ్యడం. నెక్స్ట్ చిత్రహింసలు అంటే నానా బాధలు. నెక్స్ట్ బంధించి అంటే కట్టివేసి. నెక్స్ట్ సన్మానించటం అంటే గౌరవించడం. నెక్స్ట్ ఘనంగా అంటే గొప్పగా. నెక్స్ట్ యూసఫ్ కథల గురించి చూద్దాం. ఇవి గ్రీకు పురాణ కథలు అనేవి యూసఫ్ కథలు. నెక్స్ట్ ఇవి 2500 సంవత్సరాలు నాటివి అనమాట ఈ యూసఫ్ కథలు అనేవి. నెక్స్ట్ ఈ కథలు అన్నీ ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ లెసన్ మంచు బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియలు. ఇతివృత్తం ఏమో సహానుభూతి. నెక్స్ట్ ప్రక్రియ ఏమో గేయ కథ. దీనిలో ఫస్ట్ కవి ఆలూరి బైరాగి. కాలము 5/11/1925 నుంచి 9/9/1978 వరకు అన్నమాట. రచనలు చీకటి మెడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం. నెక్స్ట్ విశేషాలు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఈయన. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఎవరు? ఈ ఆలూరి బైరాగి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది పొందారన్నమాట. నెక్స్ట్ కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కాలము 1/11/1897 నుంచి 24/2/1980 వరకు అన్నమాట. రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. నెక్స్ట్ విశేషాలు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఎవరు? ఈయన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. వీధులు అంటే బజార్లు. నెక్స్ట్ జడిసి అంటే భయపడి. నెక్స్ట్ జనులు అంటే ప్రజలు, జనం. నెక్స్ట్
త్రోవ అంటే దారి, నెక్స్ట్ వడి అంటే వేగం, నెక్స్ట్ సాయం అంటే సహాయం, నెక్స్ట్ ముదుసలి అంటే ముసలి, నెక్స్ట్ జాలి అంటే దయ, నెక్స్ట్ కొనిపోవు అంటే తీసుకుపోవు, నెక్స్ట్ ఘనము మనము అంటే మనసు అని అర్థం, నెక్స్ట్ దుర్బలులు అంటే బలం లేనివారు, నెక్స్ట్ మనుజుడు అంటే మనిషి, నెక్స్ట్ మనుగడ అంటే జీవితం. నెక్స్ట్ 4th లెసన్ నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియలు. ఇతివృత్తం ఏమో కళలు, ప్రక్రియ ఏమో ఆత్మకథ. నెక్స్ట్ నాజర్ జీవిత విశేషాలు చూద్దాం. షేక్ నాజర్ నిరుపేద కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి పేరు షేక్ మస్తాన్, తల్లి బీనాబ్. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. నెక్స్ట్ పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నెక్స్ట్ నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నెక్స్ట్ నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. నెక్స్ట్ షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథను పింజారి అని పేరు పెట్టారు. నెక్స్ట్ కవి మంచాల జగన్నాథరావు. కాలము 1921 నుంచి 1985 వరకు. విశేషాలు: మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. ఆశ అంటే కోరిక, నెక్స్ట్ ఆరుగాలం అంటే ఏడాది అంతా, నెక్స్ట్ దినచర్య అంటే ప్రతిరోజు చేసే పనులు, నెక్స్ట్ గురుదక్షిణ అంటే గురువులకు ఇచ్చే కానుక, నెక్స్ట్ వార్షికోత్సవం అంటే సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, నెక్స్ట్ గుంజ అంటే రాట, నెక్స్ట్ పామరులు అంటే చదువుకోని వారు. నెక్స్ట్ 5th లెసన్ పొడుపు విడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ ఏమో సంభాషణ. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఆధారిత పొడుపు కథలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రశ్న: పొడుపు. చిటపట చినుకులు, చిటారు చినుకులు ఎంత రాల్చినా చప్పుడు కావు. ఆన్సర్ కన్నీళ్ళు. నెక్స్ట్ రెండవ పొడుపు కథ: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఆన్సర్ చలకవ్యం. నెక్స్ట్ది కిటకిట బండి, కిటారు బండి, ఎందరూ కూర్చున్నా విరగని బండి. ఆన్సర్ రైలు. నెక్స్ట్ 4th రాజుగారి తోటలో రోజా పూలు, చూసేవారే కానీ లెక్కేసేవారు లేరు. ఆన్సర్ చుక్కలు. 5th ఇల్లు మొత్తం తిరిగి మూలన కూర్చుంటుంది. ఆన్సర్ చీపురు. నెక్స్ట్ 6th రాత్రి పగలు, ఎండావాన లెక్క చేయదు, ఎప్పుడు దూకమంటే అప్పుడు బావిలోకి దూకుతుంది. ఆన్సర్ చేద అన్నమాట. 7th అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలా ఉంది. ఆన్సర్ గడప. నెక్స్ట్ 8 అడుగులు ఉన్న కదల్లేనిది ఏది? విడుపు. ఆన్సర్ గజింబడ్డ అంటే స్కేల్ అనమాట. నెక్స్ట్ పొడుపు: కిటకిట తలుపులు, కిటారు తలుపులు, తీసినా వేసినా చప్పుడు కావు. ఆన్సర్ కంటి రెప్పలు. నెక్స్ట్ది కాళ్ళు ఉన్న పాదాలు లేనిది. ఆన్సర్ కుర్చీ. నెక్స్ట్ అందరినీ పైకి తీసుకెళ్తుంది, తాను మాత్రం వెళ్ళలేదు. ఆన్సర్ నిచ్చెన. నెక్స్ట్ 4 కాళ్ళ జంతువును తీయటి పాలు ఇస్తాను, అంబా అంటాను, ఎవరిని నేనెవరిని. ఆన్సర్ ఆవును. నెక్స్ట్ పండ్లలో రాజును నేను, తీయగా ఉంటాను, నేను పచ్చగా ఉంటాను, నేను ఎవరిని నేనెవరిని. ఆన్సర్ మామిడి పండును. నెక్స్ట్ 14th అనమాట. అందరికీ మామను నేను, ఆకాశంలో ఉంటాను, అందంగా ఉంటాను, ఎవరిని నేనెవరిని. ఆన్సర్ చందమామను. 15th అనమాట. గాలిలో ఎగురుతాను, తోక కలిగి ఉంటాను, ఆకాశం నా హద్దంటాను, ఎవరిని నేనెవరిని. ఆన్సర్ గాలిపటాన్ని. నెక్స్ట్ది పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆన్సర్ అరటిపండు. నెక్స్ట్ తీసే కొద్దీ పెరిగేదేమిటి. ఆన్సర్ గొయ్యి. నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఆన్సర్ ముగ్గు. నెక్స్ట్ 100 చిలకలకు ఒకటే ముక్కు. ఆన్సర్ పచ్చగుత్తి, పళ్ళగుత్తి అనమాట. పళ్ళగుత్తి. 100 చిలకలకు ఒకటే ముక్కు అంటే పళ్ళగుత్తి. నెక్స్ట్ ఇంట్లో కలి అంటే రోకలి. నెక్స్ట్ ఒంట్లో కలి అంటే ఆకలి. నెక్స్ట్ తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏత్తారు. ఆన్సర్ పుస్తకం. నెక్స్ట్ చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగుండు. ఆన్సర్ కొబ్బరికాయ. నెక్స్ట్
పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఆన్సర్ నాలుక. నెక్స్ట్ అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వులో 2 కాయలు. ఆన్సర్ సూర్యచంద్రులు. నెక్స్ట్ కవి చూద్దాం. చింతా దీక్షితులు. కాలము 25/8/1891 నుంచి 25/8/1960 వరకు. రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. నెక్స్ట్ విశేషాలు చూద్దాం. కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలివరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. నెక్స్ట్ గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. నెక్స్ట్ కవి నండూరి రామ్మోహన్ రావు. కాలము 24/4/1927 నుంచి 2/9/2011 వరకు. నెక్స్ట్ రచనలు హరివిల్లు, నరావతారం, విశ్వరూపం. విశేషాలు ఏంటంటే కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటం. నరావతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. ఎవరంటే ఈయన నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వీన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. ఎవరు ఈయన నండూరి రామ్మోహన్ రావు గారు అన్నమాట. నెక్స్ట్ పదాలు అర్థాలు చూద్దాం. నుయ్యి అంటే బావి. నెక్స్ట్ ప్రారంభించు అంటూ మొదలుపెట్టు. నెక్స్ట్ ఏరు అంటే నది. నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు అంటే వికట కవిగా ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్ 6th లెసన్ మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమో పరస్పర సహకారం, ప్రక్రియ ఏమో కథ అనమాట. నెక్స్ట్ 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన కథ చందమామ కథ అనమాట. నెక్స్ట్ కవి కందుకూరి రామభద్రరావు. కాలము 31/1/1905 నుంచి 8/10/1976 వరకు అనమాట. రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఎవరు ఈ కందుకూరి భద్రరావు గారి రచనలు అన్నమాట. నెక్స్ట్ విశేషాలు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త. నెక్స్ట్ పదాలు అర్థాలు చూద్దాం. బుద్ధి, ఆలోచన. వాలకం అంటే తీరు అని అర్థం. నెక్స్ట్ గందరగోళం అంటే తికమక. నెక్స్ట్ అదృశ్యం అంటే మాయం. నెక్స్ట్ పొగరు అంటే గర్వం. నెక్స్ట్ తిన్నగా అంటే నేరుగా. నెక్స్ట్ మరగడం అంటే కాగడం. నెక్స్ట్ కాగు అంటే పెద్ద బిందె అని అర్థం. నెక్స్ట్ 7th లెసన్ పద్య రత్నాలు పాఠం ఇతివృత్తం మరియు ప్రక్రియలు. వరుసగా ఇతివృత్తం ఏమో నైతిక విలువలు, ప్రక్రియ ఏమో పద్యాలు అనమాట. నెక్స్ట్ అంబోది అనే పద్యానికి సమానార్థం సముద్రం అని అర్థం. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క అసలు పేరేంటంటే తాళ్లపాక తిరుమలమ్మ అనమాట. తాళ్లపాక తిరుమలమ్మ అనేది అనమాట ఆమె అసలు పేరు. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క రాసిన కావ్యం పేరేమిటి అంటే ఆన్సర్ సుభద్ర కళ్యాణం. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క రాసిన కావ్యం ఎలాంటి పదాలతో ఉంది అంటే ఆన్సర్ తేట తెలుగు పదాలతో ఉంది. నెక్స్ట్ తప్పొప్పులు చూద్దాం. తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. అవునా కాదా అంటే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సుభద్ర కళ్యాణం కావ్యాన్ని తిక్కన్న రచించాడు అంటే అది తప్పు అనమాట. నెక్స్ట్ తెలుగులో మొదటి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. అవునా కాదా అంటే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సుభద్ర కళ్యాణం తేట తెలుగు పదాలతో చెప్పబడింది. అవునా కాదా అంటే కరెక్టే అనమాట. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. అనగా అంటే పాడగా అని అర్థం. నెక్స్ట్ అతిశయ ఇల్లు అంటే అభివృద్ధి చెందుతుంది అని అర్థం. నెక్స్ట్ వేము అంటే వేప. నెక్స్ట్ సాధనము అంటే అభ్యాసం. నెక్స్ట్ సమకూరు అంటే నెరవేరుతుంది. నెక్స్ట్ ధర అంటే భూమి, నేల. నెక్స్ట్ బహుళ అంటే అనేక. నెక్స్ట్ కావ్యములు అంటే గ్రంథాలు. నెక్స్ట్ పరికించు అంటే పరిశీలించు. నెక్స్ట్ శబ్దచయము అంటే పదాల సమూహం. నెక్స్ట్ సహనము అంటే ఓర్పు. నెక్స్ట్ అబ్బు అంటే అలవాటగు. నెక్స్ట్ చదువు అంటే విద్య. నెక్స్ట్ చదువుకున్న అంటే నేర్చుకోకపోతే. నెక్స్ట్ సౌఖ్యం అంటే సుఖం. నెక్స్ట్ సరసుడు అంటే మంచిని గ్రహించగలవాడు. నెక్స్ట్ మర్మము అంటే సారం, భావం, రహస్యం. నెక్స్ట్ ఐకమత్యం అంటే కలిసి ఉండడం, ఐకమత్యం అనుకుంటా. నెక్స్ట్ ఆవశ్యకం అంటే అవసరం. నెక్స్ట్ ఎపు అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ బలిమి అంటే బలం. నెక్స్ట్ కమలములు అంటే తామర పూలు. నెక్స్ట్ కమలాప్తుడు అంటే సూర్యుడు బ్రాకెట్లో
తామరలకు మిత్రుడు అని అర్థం. నెక్స్ట్ రశ్మి అంటే కిరణము, వేడి. నెక్స్ట్ సోకి అంటే తాకి, తగిలి. నెక్స్ట్ నెలవు అంటే చోటు. నెక్స్ట్ సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా అని అర్థం. నెక్స్ట్ లావు అంటే బలం, శక్తి. నెక్స్ట్ భావింపగా అంటే ఆలోచింపగా, నీతిపరుడే అంటే తెలివి గలవాడే అని అర్థం. నెక్స్ట్ గ్రావం అంటే కొండ. నెక్స్ట్ గజము అంటే ఏనుగు. నెక్స్ట్ మావటివాడు అంటే ఏనుగును నడిపించేవాడు. నెక్స్ట్ మహి అంటే భూమి. నెక్స్ట్ అర్చన అంటే పూజ, సేవ. నెక్స్ట్ స్వార్థపరత అంటే అన్నీ తనకే కావాలనుకోవటం. నెక్స్ట్ చావు అంటే మరణం, చనిపోవటం. నెక్స్ట్ భూతి అంటే దయ కలిగి ఉండటం. నెక్స్ట్ స్వర్గం అంటే సుఖం. నెక్స్ట్ ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. నెక్స్ట్ ఆప్తపరులు అంటే హితులు అని అర్థం. నెక్స్ట్ కాంచు అంటే చూచు. నెక్స్ట్ చెలిమి, కాండ్రు అంటే స్నేహితులు. నెక్స్ట్ కవి వేమన గురించి చూద్దాం. వేమన జననం 17-18 శతాబ్దాల మధ్య కాలం. జన్మస్థలమేమో కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. నెక్స్ట్ వేమన సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో ఉందన్నమాట. నెక్స్ట్ శతకం వేమన శతకం ఏమంటే నెక్స్ట్ కవి బద్దెన కాలం 13వ శతాబ్దాల మధ్య అన్నమాట, శతాబ్దాల వాడు. నెక్స్ట్ శతకం సుమతి శతకం. బద్దెన శతకం ఏమో సుమతి శతకం. నెక్స్ట్ కవి గువ్వల చెన్నడు కాలం క్రీస్తు శకం 17-18 శతాబ్దాలకు చెందిన కవి. జన్మస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. గువ్వల చెన్నడి మకుటం గువ్వల చెన్న మకుటం అనమాట. నెక్స్ట్ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. జననం 4/8/1912 నుంచి 12/6/1992 అనమాట. జన్మస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇతని రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. నెక్స్ట్ కవి దువ్వూరి రామిరెడ్డి. కాలం 9/11/1895 నుంచి 11/9/1947 అన్నమాట. జన్మస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి దువ్వూరి రామిరెడ్డి రచనలు. నెక్స్ట్ కవి జీవి సుబ్రహ్మణ్యం. కాలము 1/9/1935 నుంచి 15/8/2006. రచనలు వీరరసము, రసోల్లాసము. విశేషాలు: విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో విమర్శ సాహిత్య చేపట్టారు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. నెక్స్ట్ 8th లెసన్ మా ఊరి ఏరు అనే పాఠం ఇతివృత్తం మరియు ప్రక్రియలు. ఇతివృత్తం ఏమో ప్రకృతి వర్ణన, ప్రక్రియలు ఏమో గేయం అన్నమాట. నెక్స్ట్ నాగావళి మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో నాగావళి ముఖ్యమైనది. ఇది ఒడిషా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారన్నమాట. నెక్స్ట్ శ్రీకాకుళం దగ్గరలోని కల్లేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది వలన తాగునీటి అవసరాలు తీరుతాయి. నెక్స్ట్ కృష్ణానది గురించి చూద్దాం. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడ నుండి కృష్ణమ్మ కొండల కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. నెక్స్ట్ దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ కృష్ణానది. నెక్స్ట్ కవి గురించి చూద్దాం. మధురాంతకం రాజారాం. కాలం 5/10/1930 నుంచి 1/4/1999 వరకు అన్నమాట. విశేషాలు: సుప్రసిద్ధ కథకులు, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఈ మధురాంతకం రాజారాం గారు. నెక్స్ట్ కవి పాలగుమ్మి విశ్వనాథం గారు. కాలం 1/6/1919 నుంచి 25/10/2012 వరకు అన్నమాట. విశేషాలు: పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం
కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త అన్నమాట. నెక్స్ట్ పదాలు అర్థాలు చూద్దాం. ఏడాది అంటే సంవత్సరం. నెక్స్ట్ ముచ్చటగా అంటే చక్కగా. నెక్స్ట్ పారు అంటే ప్రవహించు. నెక్స్ట్ గుండ్రు అంటే గుండ్రని రాళ్ళు. నెక్స్ట్ పొదరిండ్లు అంటే దట్టమైన పొదలు. నెక్స్ట్ సుగంధము అంటే మంచి సువాసన కలిగిందనమాట. నెక్స్ట్ వరద అంటే ఎక్కువ నీటి ప్రవాహం. నెక్స్ట్ రొదలు అంటే శబ్దాలు. నెక్స్ట్ వినువీధి అంటే ఆకాశం. నెక్స్ట్ హొయలు అంటే వయ్యారంగా. నెక్స్ట్ తిరునాళ్ళు అంటే ఊరి పండగ వేడుక అని అర్థం. నెక్స్ట్ పొంగు అంటే ప్రవాహం పెరుగు. నెక్స్ట్ ఇంకిపోవడం అంటే కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇసుక తిన్నెలు అంటే ఇసుక మేటలు. నెక్స్ట్ కొరత అంటే తక్కువ. నెక్స్ట్ ఉద్యానవనం అంటే పూల తోట. నెక్స్ట్ ప్రారంభించు అంటే మొదలుపెట్టు. నెక్స్ట్ ఏరు అంటే నది. నెక్స్ట్ 9th లెసన్ తొలి పండుగ అనే పాఠం ఇతివృత్తం. సంస్కృతి సంప్రదాయాలు అన్నమాట. ప్రక్రియలేమో కథనం అన్నమాట. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. గుర్తు అంటే ప్రతీక. నెక్స్ట్ 6 రుచులు అంటే షడ్రుచులు. నెక్స్ట్ వినడం అంటే శ్రవణం. నెక్స్ట్ 5 అంగాలు అంటే పంచాంగం. నెక్స్ట్ పర్వం అంటే పండుగ. నెక్స్ట్ రోజు అంటే నాడు. నెక్స్ట్ గ్రామం అంటే ఊరు పల్లెటూరు. నెక్స్ట్ కమ్మని అంటే మంచి చక్కని అర్థం. నెక్స్ట్ తొలి అంటే మొదటి. నెక్స్ట్ ప్రారంభం అంటే మొదలు. నెక్స్ట్ ఆది అంటే మొదలు. నెక్స్ట్ నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది, నివేదన చేసేది అర్థం. నెక్స్ట్ షడ్రుచులు అంటే 6 రుచులు. నెక్స్ట్ పంచాంగం అంటే 5 భాగాలు కలది. నెక్స్ట్ విశేషాలు అంటే కొత్త విషయాలు అని అర్థం. నెక్స్ట్ కస్తూరి నరసింహమూర్తి అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. నెక్స్ట్ కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. కాలము 1892 నుంచి 1980 వరకు అన్నమాట. రచనలు: ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు. నెక్స్ట్ విశేషాలు చూద్దాం. గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నమాట. నెక్స్ట్ ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది బెల్లం. నెక్స్ట్ ఉగాది పచ్చడిలో చేదునిచ్చేది వేపపూత. నెక్స్ట్ ఉగాది పచ్చడిలో పులుపునిచ్చేది చింతపండు. నెక్స్ట్ గుమ్మానికి తోరణాలుగా కట్టేవి మామిడాకులు. నెక్స్ట్ ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది పంచాంగ శ్రవణం. 3rd క్లాస్ తెలుగు కంప్లీటెడ్.